శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఏపీ ప్రభుత్వం అక్రమంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తుందని మంత్రి చూపల్లి కృష్ణారావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నీటి దోపిడీని ఏమాత్రం పట్టించుకోలేదని మండిపడ్డారు. బీఆర్ఎస్ తప్పిదారని ఏపీ ఇప్పుడు అలుసుగా తీసుకుందని విమర్శించారు. తెలంగాణలో సాగు భూములు ఎండిపోతుంటే నిబంధనలకు విరుద్ధంగా ఏపీ నీటిని ఎలా తరలిస్తుందని మంత్రి ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలో గత ప్రభుత్వం వైఫల్యం చెందిందని నిప్పులు చెరిగారు. ప్రస్తుత పరిస్థితికి బీఆర్ఎస్ నిర్లక్ష్యమే కారణమని జూపల్లి స్పష్టం చేశారు. నీటి ఎద్దడున్న సందర్భంలో కూడా ఒకవైపున వ్యవసాయానికి ఒకవైపు రైతులు ఇబ్బంది పడతా ఉంటే పంట 2 పేపర్స్ వచ్చినప్పుడు రెండవది తాగునీటి అవసరం ఉన్నప్పుడు అయినా కూడా కరెంట్ ఉత్పత్తి చేస్తా ఉన్నారంటే దీనికి ప్రధాన కారణం అలుసు. గత ప్రభుత్వము 10 సంవత్సరాల పాటు రాష్ట్ర విభజన చట్టంలో ఎక్కడ కూడా మీకు 299 వాళ్లకు 512 ఎక్కడ చెప్పలే. టోటల్గా ఎన్ బ్లాక్ అలాట్మెంట్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిపి 811 టీఎంసీలు స్పష్టంగా రాష్ట్ర విభజన చట్టం స్పష్టంగా ఉంది అన్నప్పుడు అంతర్జాతీయ న్యాయ సూత్రాల ప్రకారం బేసిక్గా నదీ పరివాహక ప్రాంతం ఎక్కడ ఎంత ఉంటే ఆ ప్రపోర్షన్లో ఆ నిష్పత్తులు నీళ్ళు వస్తాయి. ఇవాళ అంటే 69% తెలంగాణ రాష్ట్రంలో కృష్ణా నీటి పరివాహక ప్రాంతం ఉంది కాబట్టి మిగతా 31% ఆంధ్రలో ఉంది కాబట్టి 69% 31% తీసుకోవాలా. ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వ విభజనలో స్పష్టంగా ఉన్నప్పుడు గత ప్రభుత్వం 10 సంవత్సరాల పాటు వీళ్ళు 299కి సంతకాలు పెట్టిండ్రు. ఆనాడున్న కేసీఆర్ కానీ ఆనాడున్న ఇరిగేషన్ మంత్రి కానీ స్పష్టంగా 10 సంవత్సరాల పాటు అంటే లేని హక్కును వాళ్ళకు కల్పించేటువంటి ప్రయత్నం చేసింది. అంటే ఎందుకు సరెండర్ అయ్యారు అంటే వాళ్లకు ఆ చిత్తశుద్ధి లేక మనకి ఎప్పుడైతే రైట్ వాళ్ళకు రాష్ట్రం ఏర్పడక ముందు వేరు, రాష్ట్రం ఏర్పడిన తర్వాత అంత స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు బిల్లు పాస్ అయిన తర్వాత ఎన్ బ్లాక్ మొత్తానికి కలిపి 2 రాష్ట్రాలకు కలిపి 811 టీఎంసీని ఇచ్చినప్పుడు మేము 299 తీసుకుంటూ వీళ్ళు సంతకాలు ఎందుకు పెట్టిండ్రు 10 సంవత్సరాల పాటు అంటే అదే అలసైనాయి. అందుకనే ఇప్పుడు నీళ్ళు అవసరం ఉన్నా కూడా వాళ్ళ అవసరాల కోసం కరెంటు జనరేట్ చేసుకోకపోయినా ఒకవైపున రైతుల పంట పొలాలు ఎండబెడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం